ప్రసాద్ అనమాట. సరే అని చెప్పని రాజు వచ్చి ఆ పొలంలో ఉండేటువంటి పండ్లు అవి ఇవి తినేసి నీళ్ళు తాగి సేద తీరేటువంటి పరిస్థితుల్లో ఆ మంచి నుంచి దిగుతాడు రైతు. మంచి నుంచి దిగంగానే అప్పుడు మళ్ళీ లబోదీబో అని కొట్టుకుంటా, అయ్యో రాజా, నా పొలాన్ని నేను చాలా పేదోడిని, చిన్నకారు సన్నకారు రైతుని, నేను నా పొలంలో ఉండేటువంటి అన్నింటినీ నాశనం చేశాను మీ సైనికులు, నేను అన్యాయం అయిపోయాను రాజా అని చెప్పని రాజు దగ్గర బోరుమిన ఏడ్చుకుంటాడు. ఏంద్రా ఇదని చెప్పని రాజు మళ్ళీ వదిలేయమని చెప్పని ఎవరిని ఎంతమంది సైనికులు అంతా బయట పంపించేస్తారు. అప్పుడు మళ్ళీ మంచి ఎక్కగానే అయ్యో రాజా మన మొత్తం నాది ఉండేటువంటి పొలంలో ఉండేటువంటి పండ్లన్నింటిని కూడా తిరిగి ఆకలి తెచ్చుకుంటే సైన్యాన్ని అంతా పోవద్దని చెప్పండి అని చెప్పని వస్తాడు. సరే భోజరాజుకి అనుమానం వస్తుంది, ఇదేంద్ర రాజు రైతు వచ్చి మంచి ఎక్కినప్పుడు ఒక మాట, మంచి దిగినప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, దీంట్లో ఏదో ఉంది అని చెప్పని ఆ మంచి కాడికి కొనుక్కునేసి మంచిని ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఇది లోడి చూస్తే భట్టి విక్రమార్క పరిపాలించినటువంటి ఒక కనకపు సింహాసనం ఉంటుంది అనమాట ఆ మంచి కింద. అంటే ఆ సింహాసనం ఎక్కినప్పుడు దాతృత్వం వస్తుంది, సింహాసనం దిగేసినప్పుడు మామూలు సాధారణ రైతు మాదిరిగా ఆయన ప్రవర్తన ఉంటుంది. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఇంతే. ముఖ్యమంత్రి కాగానే ఆయన పుట్టుకొచ్చేది కార్పొరేట్ వ్యవస్థలు, రాధాకృష్ణ, ఈ విధంగా ఈ నాయుళ్ళు గీళ్ళు అందరూ పుట్టుకొస్తారు మనకు. ఇంకా అందరికీ వాళ్ళకి పదవులు ఎంత పంచి పెడతాడు. అప్పుడు మాత్రం ఎవరు మన